హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో హిందువులు పండుగలు చేసుకోవాలంటే ఎక్కడా లేని రిస్ట్రిక్షన్స్ అన్నీ వచ్చి పడతాయి. ప్రభుత్వాల నుంచి, కోర్టుల నుంచి ఈ రిస్ట్రిక్షన్స్ను అమలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఫర్ ది ఫస్ట్ టైం 3 బీజేపీ పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టులో దివాళీ క్రాకర్స్ను పేల్చుకోవడానికి అనుమతులు ఇవ్వాలి అని సుప్రీంకోర్టులో పిటిషన్ను వేశాయి. ముఖ్యంగా ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఢిల్లీతో పాటు మరో 3 రాష్ట్రాలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. యూపీ, రాజస్థాన్ అండ్ హర్యానాకు సంబంధించిన మొత్తం 24 జిల్లాలు ఈ నేషనల్ క్యాపిటల్ రీజియన్లోకి వస్తాయి. కాబట్టి ఈ రీజియన్లో పిల్లలు దీపావళి సెలబ్రేట్ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాల్సిందే అని ఈ 3 రాష్ట్రాలు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ను వేశాయి. కనీసం గ్రీన్ క్రాకర్స్నైనా అలో చేయండి, వాటిపై మీరు ఎందుకు కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు అనే విధంగా ఈ పిటిషన్లలో ఉటంకించారు. దీంతోపాటు ఈ గ్రీన్ క్రాకర్స్కు పర్యావరణానికి ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి వీటిని మీరు ఖచ్చితంగా అలో చేయాల్సిందే. అంతేకాకుండా ఒక టైం బౌండ్ అనేది విధించండి. నైట్ 8 to 10 వరకు కాల్చుకుంటారు, దీనివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని కూడా పిటిషన్లలో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ 3 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఖచ్చితంగా ఈసారి దీపావళికి ఢిల్లీలో బాణాసంచా పేల్చుకోవడం కోసం అనుమతులు తీసుకోవాలని కంకణం కట్టుకున్నట్టే కనిపిస్తుంది. మరి ఢిల్లీలో సుప్రీంకోర్టు బాణాసంచాను ఎందుకు నిషేధించింది అండ్ ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని ఎందుకు కోరుతున్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా ఢిల్లీలో నవంబర్ ఆ టైంలో కాలుష్యం కాస్త ఎక్కువగా ఉంటుంది. మిగతా నెలలతో పోలిస్తే ఈ నవంబర్ అండ్ డిసెంబర్ నెలల్లో కాలుష్యం బాగా పెరిగిపోతుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఈ హర్యానా, పంజాబ్, యూపీ ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా స్టబుల్ బర్నింగ్ చేస్తూ ఉంటారు. అంటే పంట చేతికి వచ్చిన తర్వాత గడ్డివామి మిగిలిపోతుంది కదా, దాన్ని అక్కడికక్కడే పొలాల్లో అంటబెడతారు. దీనివల్ల దాని నుంచి వచ్చే పొగ అనేది ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ను కమ్మేస్తుంది. ఫలితంగా అక్కడ కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా పరిస్థితి ఉండదు. సో దీనికి ప్రధాన కారణం ఈ స్టబుల్ బర్నింగ్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఢిల్లీలో సుప్రీంకోర్టు మాత్రం ఈ క్రాకర్స్ను సైతం బ్యాన్ చేసేసారు. జనరల్ క్రాకర్స్ అయితే కాస్త కాలుష్యం ఎక్కువగా వస్తుంది అని అనడానికి ఒక రీజన్ ఉంటుంది, కానీ ఈ జనరల్ క్రాకర్స్తో పాటు గ్రీన్ క్రాకర్స్ను కూడా కాల్చవద్దు అని నిషేధం విధించింది. దీనివల్లే ఇదొక పెద్ద వివాదంగా మారుతుంది. జనరల్గా 2024 కంటే ముందు వరకు నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కాలుష్యం ఉన్నా కూడా అక్కడ గ్రీన్ క్రాకర్స్ను అలో చేశారు. అది కూడా రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే కాల్చాలి అని ఒక టైం బౌండ్ అనేది విధించారు. దీంతో చాలామంది ఈ టైంకు మధ్యలోనే ఎక్కువగా గ్రీన్ క్రాకర్స్ను తెచ్చుకొని కాల్చుకున్నారు. తమ దీపావళిని బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు. కొన్ని షరతులు ఉన్నప్పటికీ వాళ్ళు దాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా సరే పర్లేదు 8 to 10 అయితే టైం ఇచ్చారు కదా అప్పుడు కాల్చుకుందామని చాలామంది ఈ టైం బౌండ్లో మాత్రమే కాల్చారు. అది కూడా గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే కాల్చారు కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని చేకూరలేదు. కానీ 2024లో ఉన్నట్టుండి సుప్రీంకోర్టు ఈ గ్రీన్ క్రాకర్స్ను సైతం బ్యాన్ చేసేసింది. అంటే మీరు ఎటువంటి బాణాసంచాను నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కాల్చకూడదు, దీనివల్ల పర్యావరణానికి చాలా పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ సుప్రీంకోర్టు చెప్పిన ఈ తీర్పుకు తగినట్టు ఎటువంటి ఆధారాలు లేవు అని తెలుస్తుంది. ఎందుకంటే గ్రీన్ క్రాకర్స్ను మన ప్రభుత్వ రంగ సంస్థలే క్రియేట్ చేశాయి అండ్ ఈ సంస్థలు రూపొందించిన నిబంధనల ప్రకారం మాత్రమే ఈ గ్రీన్ క్రాకర్స్ను తయారీదారులు తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి దీనివల్ల ఎక్కువగా పొల్యూషన్ రాదు అని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా వీటిని తయారు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను చూస్తే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్తో పాటు నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్, ఈ 2 సంస్థలు ఈ గ్రీన్ క్రాకర్స్కు సంబంధించి కొన్ని నిబంధనలు రూపొందించాయి. ఈ నిబంధనల ప్రకారం ఆయా ఫ్యాక్టరీలు ఈ క్రాకర్స్ను తయారు చేస్తే వీటి నుంచి వెలువడే కాలుష్యం అనేది పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు అని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ గ్రీన్ క్రాకర్స్ను పేల్చినప్పుడు శబ్దం కూడా చాలా తక్కువగా వస్తుంది. 120 to 130 డెసిబుల్స్ మాత్రమే విడుదల అవుతుంది. జనరల్ క్రాకర్స్ విషయానికి వస్తే 160 డెసిబుల్స్ పైగానే ఈ శబ్దం వస్తుంది. కాబట్టి శబ్ద కాలుష్యంలోనూ చాలా తక్కువగానే ఉంటాయి. దీంతో పాటు ఈ క్రాకర్స్ నుంచి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్
ఈ రెండు ఎలిమెంట్స్ 2.5 నుంచి 10 పార్ట్స్ పర్ మిలియన్ మాత్రమే విడుదల అవుతాయి. ఇది పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సైతం చెబుతోంది. కాబట్టి ఈ గ్రీన్ క్రాకర్స్ను కాల్చడం వల్ల ఇటు శబ్దం విషయంలోనూ అటు పర్యావరణం విషయంలోనూ ఎటువంటి హాని జరగదు. అయినా కూడా సుప్రీంకోర్టు వీటిని కూడా నిషేధించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఏ ఒక్క బాణాసంచా కూడా పేల్చకూడదు అని చెప్పింది. దీంతో గతంలో ఉన్న ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ ఈ బాణాసంచా ఎవరైతే పేల్చుతున్నారో వారిపై కేసులు బుక్ చేయడం అండ్ వారిపై ఫైన్లు విధించడం ఇలాంటివి చేసింది. కానీ ఈసారి మాత్రం ఈ 3 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఖచ్చితంగా ఈ బాణాసంచాపై నిషేధాన్ని ఎత్తివేయడానికి మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడాలి అని నిర్ణయించుకున్నాయి. దీంతో ఈ 3 రాష్ట్రాలు తాజాగా పిటిషన్ను వేశాయి. ఇది త్వరలోనే విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. సో మరి ఇప్పటికైనా సుప్రీంకోర్టు వీటిపై రియలైజ్ అయ్యి గ్రీన్ క్రాకర్స్ను అలో చేస్తుందా, లేదంటే హిందువులు ఎలాగైనా చెప్పిన మాట వింటారు కాబట్టి వారిపై ఎలాంటి నిషేధ ఆజ్ఞలైనా విధించవచ్చు అనే భావనతో ఖచ్చితంగా ఈ గ్రీన్ క్రాకర్స్ను సైతం మీరు బ్యాన్ చేసేయాలి, వాటిని కాల్చవద్దు అని ఆదేశాలు జారీ చేస్తుందా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ క్రాకర్స్పై మీ అభిప్రాయం ఏంటి? సుప్రీంకోర్టు వీటిని అలో చేయాల్సిందనా, లేదంటే వీటిపై నిషేధం విధించాలా అనే విషయంపై కామెంట్లలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ.